శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మా అమ్మ. సీత వాళ్ళ అమ్మతోనూ నాన్నతోనూ పొరుగురు సంబరం చూడడానికి వెళ్ళింది. ఆ ఊళ్ళో ఆనాడు పెద్ద జాతర జరుగుతుంది. వేలకు వేలు జనం వస్తారు. రథం ఊరేగుతుంది. భజన వాళ్ళు వస్తారు. ప్రభలు కట్టుకుని ఎద్దుల బళ్ళ మీద ప్రభలు వస్తారు. ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి మెడలో చింగు చింగుమనే మువ్వల పట్టాలు కడతారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు రంగురంగుల బట్టలు కట్టుకుని తిరణాలు చూడడానికి వస్తారు. వీధుల వెంబడి దుకాణాలు పరుస్తారు. అందమైన వస్తువులన్నీ అమ్ముతారు. అక్కడక్కడ తినుబండారాలు కూడా దొరుకుతాయి. పళ్ళు, రబ్బరు బెలూన్లు, తుతులు, బొమ్మలు అమ్ముతారు. రంగుల రాట్నాలుంటాయి. ఎంతో బాగుంటుంది. సీత వాళ్ళ అమ్మతో నాన్నతో ఇవన్నీ చూసింది. భజనలు విన్నది. రంగుల రాట్నం ఎక్కి గిరగిరా తిరిగింది. సీతకు ఆకలి వేస్తే వాళ్ళమ్మ చెక్కిలాలు కొనిపెట్టింది. జనం చాలామంది ఉండడం చేత సీత వాళ్ళమ్మ వేలు పట్టుకుని విడవకుండా తిరగసాగింది. పొద్దుగూకింది. కానీ చీకటి పడలేదు. ఎందుకంటే దార్ల పొడుగుతా దీపాలే. కాగడాలు, బిలాయి బుడ్లు, గాను దీపాలు కూడా పెట్టుంచారు. అంతకంతకీ జనం ఎక్కువ అవుతున్నారు. సీత వాళ్ళమ్మ చేయి గట్టిగా పట్టుకుని సంబరాలన్నీ చూస్తుంది. ఒకచోట సీత వాళ్ళమ్మ కాసేపు హరికథ విన్నారు. ఇంకో చోట తోలుబొమ్మలాట చూశారు. మరో చోట భజన విన్నారు. సీత పాపం చిన్నది కాబట్టి అలసిపోయింది. ఆమెకు నిద్ర వచ్చింది. అమ్మతో చెప్పింది. సీతను ఒక చోట పడుకోబెట్టి తల్లి పక్కనే కూర్చుంది. అంత సందడిలో కూడా హాయిగా సీత కన్ను మూసుకుని నిద్రపోయింది. సీత నిద్రలేచేదాకా పాపం సీత తల్లికి సంబరం చూసే గీత లేదు. కానీ తల్లికి పిల్లల కంటే ఎక్కువేమిటి? 2-3 గంటలు గడిచింది. ఇంకా 2-3 అమ్మలక్కలు పిల్లలతో సహా అక్కడికొచ్చారు. ఇంతలో సీత తండ్రి అక్కడికొచ్చి దగ్గరలోనే బుర్రకథ చెబుతున్నారు, కాసేపు వినివద్దా అని రమ్మన్నారు. పిల్ల ఎట్లా అని అడిగింది సీత తల్లి. నీ పిల్లను మేం చూస్తానులే, పోయిరా అమ్మా అన్నదొక మనిషి సీత తల్లితో. మళ్ళీ ఒక పావుగంటలో వచ్చేద్దామని సీత తల్లి వెళ్ళిపోయింది. అరగంట గడిచింది. సీత పడుకున్న చోట చేరిన అమ్మలక్కలు కూడా కాస్త నడుము వాల్చి గురకపెట్టి నిద్రపోసాగారు. మరి కాసేపటికి సీత లేచింది. తల్లి కోసం చూసింది. తల్లి కనిపించలేదు. అంత దూరాన ఒక ఆమె సీతకు తన తల్లిలాగే కనిపించింది. సీత అమ్మా అని కేకపెట్టి అక్కడికి వెళ్ళింది. ఆ మనిషి జనంలో ఎటో మాయమైపోయింది. జనాన్ని తోసుకుంటూ సీత కనపడ్డ ఆడవాళ్ళందరినీ చూడసాగింది. కొందరిని చూసి తన తల్లి అనుకుని చేయి కూడా పట్టుకుంది. కానీ వాళ్ళెవ్వరూ తన తల్లిలాగా కాదు. ఎంతోమంది పట్టుచీరలు కట్టుకున్న వాళ్ళు, పచ్చని బంగారు ఛాయగల వాళ్ళు సీతకు కనిపించారు. కానీ ఒక్క మొహం కూడా సీతకు ఆనందం ఇవ్వలేదు. తెల్లవారుతోంది. ఒక ఇంట్లో నుండి ఒక ముసలాయన నిద్ర లేచి తలుపు తీసుకుని బయటకొచ్చాడు. తన ఇంటి అరుగు మీద కూర్చుని ఏడుస్తూ అమ్మా అమ్మా అంటున్న సీతను చూశాడు. ఎవరే అమ్మాయి నువ్వు? మీ అమ్మ ఎవరు? ఏమైంది అని అడిగాడు ముసలాయన. మా అమ్మ కనిపించడం లేదు అని సీత చెప్పింది. మీ అమ్మ పేరేమిటి? ఏం చీర కట్టుకుంది? ఎట్లా ఉంటుంది అన్నాడు ఆ ముసలాయన. మా అమ్మ చక్కగా ఉంటుంది అని సమాధానం చెప్పింది సీత. ఆ తర్వాత ఆ ముసలయ్య ఎన్ని ప్రశ్నలు అడిగినా మా అమ్మ కనిపించడం లేదు, మా అమ్మ చక్కగా ఉంటుంది అన్న మాత్రమే సీత చెప్తోంది. ఇంతలో నలుగురు పోగయ్యారు. రామయ్య గారింట్లోనూ, కామయ్య గారింట్లోనూ, గోపాలం గారింట్లోనూ, తిరుపతయ్య గారింట్లోనూ, ఇంకా డజన్ ఇళ్లల్లో వేడుక చూడవచ్చిన బంధువులంతా అక్కడ ఉన్నారు. అందులో అందంగా ఉండే ఆడవాళ్ళందరినీ పిలిపించి వీళ్ళలో మీ అమ్మ ఉందా అని అడిగాడు ముసలాయన. సీత ఒక్కరిని గుర్తుపట్టలేదు. మా అమ్మ ఇంకా బాగుంటుంది అన్నది సీత. అంత అందంగా ఉండేది ఎవరబ్బా అనుకుని ముసలాయన మనుషుల్ని ఇంకా దూరం పంపించి తిరణాలకు వచ్చిన పొరుగురి ఆడవాళ్లలో అందగత్తెను 100 కొద్దీ రప్పించాడు. అందరినీ చూసి సీత మా అమ్మ ఇంకా బాగుంటుంది అన్నది. ముసలాయన ప్రాణం విసిగిపోయింది. సీతకింత అన్నం పెట్టాడు. అన్నం తిని సీత మళ్ళీ వీధరుగు మీద కూర్చుంది. ఆమె కళ్ళు తల్లి కోసం తహతహలాడిపోతున్నాయి. జాము పొద్దెక్కింది. వీధి వెంట మళ్ళీ జనం సాగారు. ఒక్కరిని కూడా వీడిపోకుండా సీత అందరినీ చూస్తుంది. సీత దగ్గర ముసలాయన, మరో 10 మంది కూడా ఉన్నారు. అకస్మాత్తుగా సీత అమ్మా అని పెద్ద కేక పెట్టింది. జనంలోకి పరిగెత్తింది. చప్పున ఒక ఆడమనిషి దగ్గరికి పోయి కాళ్ళు వాటేసుకుంది. ఆ మనిషి సీతని ఎత్తుకుని గట్టిగా అదుముకుని ఏదో మాట్లాడసాగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మనిషి సీత తల్లేనట. సీత తల్లి అందగత్తె కానే కాదు. లావుపాటి శరీరం, గురకైన చర్మం, నల్లటి రంగు, మొహాన స్ఫోటకం మచ్చలును. అయితే సీత చెప్పిన మాట నిజం. సీత కళ్ళకు వాళ్ళ అమ్మ కన్నా అందగత్తె లేదు. ఎవరికైనా అంతే కదా. మీ అమ్మ కన్నా అందగత్తె ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. అంతే. ఇంతటితో ఈ అందమైన కథ కంచికి మనం ఇంటికి.